హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. నేను మీ యాంకర్ మానస. నమస్కారం గురుగారు. నమస్తే. ఈ మృత్యుంజయ మంత్రం పఠిస్తే నిజంగానే అపమృత్యు దోషాలు అనేవి పోతాయా? అంటే కొంతమంది ఈ హోమాలు వ్రతాలు అంటూ కూడా చేస్తుంటారు కదా, ఈ దోషాలకు సంబంధించి వాటి వల్ల నిజంగానే ఫలితం ఉంటుందంటారా? చాలా మంచి ప్రశ్న అండి. సాధారణంగా అపమృత్యు భయము అంటే అందరికీ భయమే జనరల్గా. కానీ మృత్యుంజయుడు పరమేశ్వరుడు. ఆ మృత్యుంజయ మంత్రానికి పరమేశ్వరుడికి సంబంధించిన మంత్రాల్లో ఆ మృత్యుంజయ మంత్రం అనేది ఒకటి. మనకి పురాణాల్లో చాలామంది నిదర్శనం, సాధారణంగా మార్కండేయుడు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి ఆ సందర్భంలో మృత్యువును కూడా జయించిన సందర్భాలు మనకు పురాణాల్లో చాలా కథనాలు ఉన్నాయి. వారందరూ కూడా పరమేశ్వరుని నిజంగా సర్వస్య శరణాగతి అంటూ ఉంటాం. అంటే నీవే తప్ప నాకెవరూ గతి లేరు స్వామి అని చెప్పి ఎవరైతే సర్వస్య శరణాగతిని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తారో వారికి ఆ పురాణాలలో వారికి ఉన్నటువంటి శక్తి మూలకంగా పరమేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమయ్యి వారిని ఈ అపమృత్యు దోషం నుంచి బయటపడవేశారు. అటువంటి శక్తివంతమైన మంత్రము ఈ మహామృత్యుంజయ మంత్రము. మృత్యువు అంటేనే కాలుడు, కాలుడు అంటేనే మృత్యువు. అవి రెండిటికి అవినాభావ సంబంధం. అలాగే మనం తీసుకునేటటువంటి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారానే మన ఆయుష్ అనేది కాల్కులేట్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది మనకి వేదంలో. కాబట్టి ఈ అపమృత్యు భయాన్ని తొలగించుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము ఈ మహామృత్యుంజయ మంత్రం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రియల్గా నిరుడు దసరా సందర్భాల్లో జరిగినటువంటి ఒక విషయం, రియల్గానే జరిగినది విషయం ఇది. మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మియాపూర్లో ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేను పూజల్లో ఉండగా నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఒక మేడం గారు. వారికి తెలిసిన ఒక 21 years అమ్మాయి ఇక ఏ విషయము లేదు, ఇంకా హాస్పిటల్లో కూడా సైన్ చేయించుకుని మాకు సంబంధం లేదు అన్నట్టుగా జాయిన్ చేసుకున్నారు హాస్పిటల్లో. ఇంకా చివరి క్షణాల్లో కొన ఊపిరితో ఉంది ఈ అమ్మాయి. ఇట్లాంటి అమ్మాయిని ఏం చేయాలి, ఆ అమ్మాయిని ఆ పరిస్థితి నుంచి బయటికి పడవేయాలి అన్నట్లయితే ఏం చేయాలి అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది. అడిగితే నేను ఏదైనా ఖాళీగా ఉన్నట్లయితే కనుక ఏదైనా చెప్పేవాన్నేమో, కానీ ఆ సందర్భంలో పరమేశ్వరుడు స్వయంగా చెప్పినట్లుగా నాకు తోచినది ఏమిటి అన్నట్లయితే, లేదా మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే ఆ అమ్మాయి ఆయుష్ పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, రేపు ఉదయము సూర్యోదయానికి ముందుగానే మేల్కొని శుచిగా స్నానం చేసి, ఎంతమంది చేస్తారో అందరూ కూడా కాస్త భస్మాన్ని చేత్తో పట్టుకొని ఇంచుమించుగా 45 నిమిషముల పాటు ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మృత్యుంజయ మంత్రాన్ని జపించిన తర్వాత ఎవరైతే ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించిన ఆ భస్మాన్ని అందరి దగ్గర కూడా కలెక్ట్ చేసుకుని, ఆ భస్మాన్ని ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఆ పేషెంట్కి బొట్టు పెట్టి కొంచెం ఆ విభూతిని పొట్లం కట్టి ఆ అమ్మాయి తల దగ్గర పెట్టండి అని చెప్పారు. అట్లాగా వారు అనుకోకుండానే 56 మంది కూర్చుని దీక్షగా ఆ మృత్యుంజయ మంత్రాన్ని జపించేసి ఆ భస్మాన్ని అందరూ కలిపి తీసుకువెళ్ళి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పేషెంట్కి ఇవ్వడం జరిగింది. మరి ఆ మృత్యుంజయ మంత్రానికి ఉన్నటువంటి శక్తి, లేదా ఆ అమ్మాయికి ఆయుష్ ఉండడం కారణంగానో కానీ ఏదైతే, కానీ 2 రోజుల్లోనే ఆ అమ్మాయి మళ్ళా నార్మల్గానే మామూలు రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వారం రోజులు తిరగకుండానే అమ్మాయిని ఆరోగ్యం బాగుంది అని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. ఇది 40 రోజుల్లోనే జరిగినటువంటి సిచ్యుయేషన్. కాబట్టి ఇట్లా ఆ మృత్యుంజయ మహామంత్రానికి నేను నా లైఫ్లో ప్రత్యక్షంగా అనుభవించినటువంటి నిదర్శనం ఇది. కాబట్టి ఇట్లా ఎంతోమంది ఎందరో చేస్తూ ఉన్నారు, ఆ మంత్రానికి జపం చేస్తూ ఉంటారు.
ఆ మంత్రంతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ మృత్యుంజయ మహామంత్రంతో హోమం చేస్తూ ఉంటారు. కానీ ఇట్లా ఏం చేసినా ఎవరు చేసినప్పటికీ కూడా వారికి అపమృత్యు దోషము అంటే అకస్మాత్తుగా కలిగేటటువంటి మృత్యు భయాల నుంచి తొలగించుకోవడం కోసం పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా చనిపోవడం అనేది తప్పదు, సహజం. కానీ ఈ మధ్యలో అపమృత్యు భయము అన్ఎక్స్పెక్టెడ్గా మనకి కలిగేటటువంటి ఆపదల నుంచి కానీ ప్రమాదాల నుంచి కానీ గట్టెక్కాలి అంటే ఖచ్చితంగా మనకి 100కి 1000% కూడా ఈ మృత్యుంజయ జపం కానీ మృత్యుంజయ మంత్రం హోమం కానీ మృత్యుంజయంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా కానీ ఎన్నో ఫలితాలు మనకి చెప్పబడి ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు నేను చెప్పినది నా లైఫ్లో నేను ప్రత్యక్షంగా అనుభవించిన నిదర్శనం. కాబట్టి అప్పటి నుంచి చాలామందికి చెప్తూ ఉన్నాను. చాలామంది కూడా అలా ప్రాక్టికల్గానే తమ యొక్క అనుభవాలను మరలా నాకు తిరిగి చెప్తూ ఉన్నారు. బాగా జరిగిందని మీరు చెప్పడం వల్ల ఆయుష్ పెరిగింది, ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇలా రియల్గానే ఎంతోమంది ఆ యొక్క అపమృత్యు భయం నుంచి బయటపడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని నిత్యము జపం చేస్తూ ఉంటారో, ఎవరైతే మృత్యుంజయ మంత్రాన్ని నిత్యము వింటూ ఉంటారో, కనీసం ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, పరమేశ్వరుణ్ణి తపిస్తూ ఉంటారో, జపిస్తూ ఉంటారో, వారందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మృత్యు భయాలన్నీ కూడా తొలగిపోయి అపమృత్యు భయం అనేది తొలగిపోయి అర్ధాంతరంగా వచ్చేటటువంటి మృత్యు భయాల నుంచి ఖచ్చితంగా మనల్ని మనము మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనము రక్షించుకునే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ మహామృత్యుంజయ మంత్రం యొక్క ప్రభావం వల్ల. గురుగారు, ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఆ మృత్యుంజయ మంత్రం కూడా చెప్తారా? తప్పకుండా అండి. ఎవరైతే ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని నిత్యము వింటూ ఉంటారో, నిత్యము జపిస్తూ ఉంటారో, నిత్యము ధ్యానం చేస్తూ ఉంటారో, వారికి వారి కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా అపమృత్యు భయం అనేది తొలగిపోతూ ఉంటుంది. కాబట్టి మీ అందరి గురించి కూడా మృత్యుంజయ మంత్రాన్ని ఒకసారి వినిపిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఇది ఈ మహామృత్యుంజయ ఒక మంత్రం. ఈ మంత్రాన్ని సంపుడీకరణ ద్వారా అంటే పరమేశ్వరుడికి చేసేటటువంటి అభిషేకాలలో ఈ మృత్యుంజయ మంత్రంతో చేసేటువంటి అభిషేకం అనేది ఇంకా మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే పాశుపతము అని చెప్పి చేస్తూ ఉంటాం. ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఈ యొక్క పాశుపతం ద్వారా ఇంకా ఎవరైనా చేసినట్లయితే వారందరికీ కూడా ఇంకా ఎక్కువ ఆయుష్ అనేది ఆరోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని అనేది సాధ్యమైనంత వరకు రోజు ఇంట్లో ధ్యానం చేస్తూ ఉండండి, రోజు ఇంట్లో వింటూ ఉండండి, రోజు ఇంట్లో పఠిస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా అపమృత్యు బాధలు, ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల తొలగిపోతూ ఉంటాయిటండి. గురువుగారు, జనరల్గా ఈ మంత్రాలు, పూజలు ఇలాంటివి వచ్చేసరికి ఒక సమయం అనేది ఉంటుంది, ఒక రోజు అనేది ఉంటుంది అని అంటుంటారు కదా. అలా ఈ మంత్రాన్ని చదివేటప్పుడు కూడా ఒక సమయం పాటించాలనేది ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఏ పూజ అయినా సరే సాధారణంగా మనకి బ్రాహ్మీ ముహూర్తము అంటూ ఉంటాం. అంటే సూర్యోదయానికి ముందు సమయం. కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుచిగా మంచి బట్టలు ధరించి మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర, ఏ దేవుడైనా సరే ఆ దేవుడి దగ్గర ఒక దీపారాధన చేసుకుని అక్కడ ఒక ఆసనం మీద కూర్చుని ప్రశాంతమైన చిత్తంతో ఈ మృత్యుంజయ జపాన్ని ధ్యానం చేయవచ్చు. లేదు ఉదయం సమయం లేనటువంటి వారు సాయం సంధ్యా సమయంలో, సాయంకాలం సమయంలో అయినా సరే గోధూళికా సమయం అని చెప్తూ ఉంటాం, సూర్యాస్తమయం సమయంలో. కాబట్టి ఆ సమయంలో కూడా అవకాశం ఉంటే 2 పూట్లా కూడా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఫలితము మనకి ఈ మృత్యుంజయ జపం వల్ల కలుగుతూ ఉంటుంది.
ఈ మృత్యుంజయ మంత్రంకి సంబంధించినటువంటి విషయాలను అలాగే చాలా సంఘటనలను మాతో పంచుకున్నందుకు మారియా టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురించి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు మారియా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.